సార్, ఇంతకుముందు మీరు టేకప్ చేసిన కేసులో ఏదైనా తప్పు చేస్తే మీరు నా తల తీసేస్తారేమో అని టెన్షన్తో భయపడి చచ్చేవాడిని సార్. కానీ వాడిని కలిసాక ఆ టెన్షన్ని వెంట్రుక ముక్కలా తీసాడు సార్. నేను ఏ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయలేదు సార్. వాడు చెప్పిన 3 చిన్న చిన్న పనులు చేశానంతే. వాళ్ళ లవ్ స్టోరీని వాళ్ళ అత్తగారితో మీకు ఎందుకు చెప్పించాడో తెలియక జుట్టు పీక్కున్నాను సార్. వాడి లవ్ స్టోరీలో ఆ మున్నా అనేవాడు ఉన్నాడన్న సంగతి మీరు నోటీస్ చేసాక అర్థమైంది సార్ వాడు స్కెచ్ ఏంటో. మీరు మున్నాగాడి మీద డౌట్తో వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా గ్యాదర్ చేసి అంజలి మర్డర్ జరిగిన స్పాట్కి వస్తారన్న సంగతి సిద్ధార్థకి బాగా తెలుసు. అందుకే మీరు వచ్చేలోపు నేనే ఆ విండోను ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేశాను. మీరు వచ్చి ఆ పని చేసిన మున్నాగాడి అని ఫిక్స్ అయిపోయి ఆ కాలనీ కెమెరాలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశారు. ఆ ఫుటేజ్లో మున్నాగాడి ఎంట్రీ మాత్రమే ఉంచి ఎగ్జిట్ని నేనే డిలీట్ చేశాను. మీరు వచ్చి ఆ మర్డర్ చేసింది మున్నాగాడి అని కన్ఫర్మ్ చేసుకుని ఆ ఎవిడెన్స్లన్నీ కోర్టులో సబ్మిట్ చేసి ఆ సిద్ధార్థ్ నిర్దోషిగా మీరే బయటికి తీసుకొచ్చారు. ఒకవేళ మున్నాగాడు నోరెప్పితే ఎక్కడ మీకు ఆ నిజం తెలిసిపోతున్నాను భయపడి వాడిని ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశాం. కానీ మీరు ఆ టైంలో అక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు మీకు నిజం చెప్పేలోపే సిద్ధార్థ్ వాడిని స్పృహ తప్పేలా చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్లో వాడిని కొనేశాడు. డబ్బు సార్, ఆ డైరెక్టర్ ఎంత తెలివైనవాడంటే వాడు తరఫున లాయర్ని కూడా పెట్టుకోకుండా మిమ్మల్ని వాడుకునే బయటకు వచ్చాడు సార్. సార్, ఏ క్రిమినల్ అయినా ఎక్కడో చోట తప్పు చేసి దొరికిపోతాడు సార్. కానీ ఆ మున్నాగాడు ఎప్పుడూ అంజలి విషయంలో చేసిన తప్పుని వీడు ఫేవర్గా వాడుకున్నాడు. తప్పు చేస్తే శిక్షించే యమధర్మరాజు లాంటి మీలాంటి ఆయన చేత కూడా తప్పు చేయించాడు సార్. ఇప్పుడు చెప్పండి సార్, నేను చేసింది చిన్న చిన్న తప్పులే, కానీ మీరు చేసింది మామూలు తప్పు కాదు. ఒక అమ్మాయి ఇక్కడికి ఉరిశిక్ష పడేలా చేశారు. ఈ విషయంలో మీరు మా ఇద్దరి దృష్టిలోనే ఫూల్ అయ్యారు సార్. కానీ 10 మందికి చెప్పారంటే అందరి దృష్టిలోనే ఫూల్ అయిపోతారు. కాబట్టి కామ్గా కాఫీ తాగి వెళ్ళిపోండి. ఇందులో నాకు వచ్చిన డౌట్, అంత ప్రేమించినాడు వైఫ్ని ఎందుకు చంపాడు? ఆ సంగతి నేను అడగలేదు, వాడు చెప్పలేదు. అయినా ఇప్పుడు ఆ సంగతి తెలుసుకుని మీరేం పీకుతారు? అది డమ్మీ సార్, ఇది ఒరిజినల్ లోడెడ్ గన్ విత్ సైలెన్సర్. ఆర్టిస్టులు వాడేటప్పుడు ఇది వాడండి. ఓకే సార్. మిస్ఫైర్ అయ్యి గోడకు తగిలేటప్పుడు ఇది వాడండి, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఓకే. సీన్ గురించి సాయంత్రం డిస్కస్ చేద్దాం. షూర్ సార్. వెళ్ళండి. రై సార్, చెప్పానుగా సాయంత్రం డిస్కస్ చేద్దాం. అలాగే సార్. వెళ్ళండి. డీసీపీని కలిశారంట కదా, ఒక కేసు ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు అలా బాధపడతారండి సార్? మీరు నన్ను ఈ కేసు నుంచి తప్పించి నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తే వెనక్కి ఇచ్చేశారు. ఇప్పటికైనా చెప్పండి సార్, ఎంత కావాలి, అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ ప్రిన్సిపల్స్తో రాజీ పడ్డం తప్ప వేరే ఆప్షన్ లేదు సార్. ఎందుకంటే ఒక ముద్దాయి తనే నేరం చేశానని మ్యాజిస్ట్రేట్ ముందు కన్ఫెషన్ ఇచ్చాక ఏ కోర్టుకి వెళ్ళినా లాభం లేదు. అయినా ఇది మీకు తెలియని లా కాదు. ఒక ఆప్షన్ ఉంది సార్, నా అంతటా నేనే ఈ హత్య చేశానని ఒప్పుకుంటే తప్ప ఉన్నానే ఎవరు బయటికి రాడు. అది ఎలాగో జరగదు. ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తే బెటర్ సార్.